అప్పుడు కమల్ హాసన్ కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు అదే విషయాన్ని రీకన్ఫర్మ్ చేశారు రజనీకాంత్. అవును, మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నామంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈ ఇద్దరు సూపర్ స్టార్స్. ఇంతకీ రజనీ కమల్ సినిమాపై ఇంత ఎగ్జైట్మెంట్ పెరగడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా లాంచ్ అయ్యేదెప్పుడు? రజనీకాంత్, కమల్ హాసన్ ఏజ్ 70 దాటినా స్టిల్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న సూపర్ స్టార్స్. తన స్టైల్ అండ్ మేనరిజమ్స్ తో రజనీకాంత్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తే, వర్స్టైల్ యాక్టింగ్, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ తో సెన్సేషన్ కి మారుపేరుగా మారారు కమల్ హాసన్. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. ఫైనల్లీ అభిమానుల ఆకాంక్షలు ఫలించాయి. సైమా అవార్డ్స్ 2025 ఈవెంట్లో రజనీతో సినిమా చేస్తున్నాను అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు కమల్ హాసన్. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేశారు రజనీకాంత్. కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు రజనీకాంత్. పాలక్కడ్లో జరుగుతోన్న జైలర్ 2 సినిమా షూట్కి వెళ్తోన్న రజనీకాంత్ కోలీవుడ్ మీడియాతో ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. కమల్ తో సినిమా చేయాలని నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్నా, అది ఇప్పటికీ కుదిరింది. కమల్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమా రాబోతున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ ఫైనల్ కాలేదన్నారు రజనీకాంత్. దీంతో ఈ సినిమాని లోకేష్ డైరెక్ట్ చేస్తారు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ దాదాపు 21 సినిమాల్లో కలిసి నటించారు. అయితే ఇదంతా 1970s లోనే వచ్చిన సినిమాల్లో జరిగింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. రజనీ, కమల్ అభిమానులు కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దీంతో దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కాంబినేషన్ ఓకే అవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఈ దసరాకి రజనీ కమల్ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ లాంచ్ ఉంటుందా అని ఎక్సైట్ అవుతున్నారు.